ఇప్పటి వరకు మీరు ఎన్నో సాహసయాత్రల గురించి వినే ఉంటారు. కానీ 1914లో నిజంగా జరిగిన ఈ సాహసయాత్ర మాత్రం ఒక మిస్టరీ, ఒక భయంకరమైన పీడకల. ప్రపంచంలోనే చిట్ట చివరి ప్రాంతమైన అంటార్కిటికాని అనగా ఆ మంచు ఖండాన్ని జయించాలనే కలతో 28 మంది సభ్యులు ఒక నౌకలో బయలుదేరారు. వారి లక్ష్యం ఒక్కటే, చరిత్ర సృష్టించడం. వారి కళ గొప్పది, వారి ధైర్యం అసాధారణం. కానీ ప్రకృతి వారికి ఎదురుగా నిలిచింది. గమ్యానికి దగ్గరవుతున్న కొద్దీ చుట్టూ ఉన్న మంచు గోడల్లా మూసుకుపోయింది. వాతావరణం ఒక్కసారిగా శత్రువుగా మారింది. వెనక్కి తిరిగే దారి లేదు, ముందుకు వెళ్లే అవకాశం లేదు. చివరికి వారు ప్రయాణించిన నౌక సైతం గెడ్డ కట్టిన మంచు సముద్రంలో చిక్కుకుంది. దాంతో అక్కడి నుంచి ఈ యాత్ర ఒక సాహసం లాగా కాకుండా ప్రాణాలతో బయటపడడానికి చేసిన పోరాటంగా మారిపోయింది. ఆహారం తగ్గిపోతుంది, ఓపిక కరిగిపోతుంది, ధైర్యం సన్నగిల్లుతుంది. అయినా ఎలాగైనా బ్రతికి బయటపడాలి అనే ఒక్క ఆశతో ఆ 20 మంది చేసిన పోరాటం నేటికి కూడా ప్రపంచ చరిత్రలో అత్యంత భయంకరమైన పోరాట యాత్రగా నిలిచిపోయింది. వాళ్ళంతా చనిపోయారని ఈ ప్రపంచం మొత్తం ఫిక్స్ అయిపోయింది. కానీ సరిగ్గా 2 ఏళ్ల తర్వాత ఒక అద్భుతం జరిగింది. మరణాన్ని జయించి ఆ 28 మంది ప్రాణాలతో తిరిగొచ్చారు. అసలు మానవ జాడ మచ్చుక కూడా లేని ఆ మంచు ఖండంలో 2 ఏళ్ల పాటు వాళ్ళు ఎలా బ్రతికారు? కరిగిపోతున్న ఆహారం, సన్నగిల్లుతున్న ధైర్యం, ప్రతి క్షణం పొంచి ఉన్న మృత్యువు, వీటన్నిటిని వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు? అసలు షాకిల్టన్ అనే ఆ ఒక్క నాయకుడు తన 27 మంది బృందాన్ని ఈ ప్రాణ సంకటం నుంచి ఎలా బయటపడేశాడు? ఇది కేవలం ఒక సాహసయాత్ర కాదు, ఇది మనిషి బ్రతకడానికి ఎంత దూరమైన వెళ్ళగలడనే నిజమైన గాథ. మానవ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైన జీవన్మరణ పోరాటం ఇది. ఖచ్చితంగా నేను చెప్పగలను, ఈ వీడియో పూర్తయ్యేలోపు మీ రోమాలు నిక్కబొడుచుకునేలా ఈ మిస్టీరియస్ జర్నీలో జరిగిన విషయాలు ఉండబోతున్నాయని. ఇంతకీ 1914లో అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం రండి. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. భూమి మీద ఉన్న భయంకరమైన చల్లని ప్రదేశం ఏదంటే అది అంటార్కిటికానే. ఇక్కడ జీవించడం అంటే ఎముకలు కొరికే చలిలో అత్యంత ప్రమాదకర చల్లని వాతావరణ సవాళ్ళను ఎదుర్కోవడమే. ఇక్కడ వాతావరణం ఎంత చల్లగా ఉంటుందంటే కొన్ని చోట్ల ఏకంగా -90 డిగ్రీస్ కన్నా తక్కువగా ఉంటుంది. ఇది అర్థమయ్యేలా సింపుల్గా చెప్పాలంటే మన ఫ్రిడ్జ్లోని ఫ్రీజర్లోని హైయెస్ట్ కోల్డ్నెస్ అనేది -18 డిగ్రీ సెంటిగ్రేడ్. ఎంత అడ్వాన్స్డ్ మోడల్ అయినా మహా అయితే -24 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మాత్రమే ఉంటుంది. ఇక -90 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే మీరే అర్థం చేసుకోండి ఎంత భయంకరమైన చల్లదనం అక్కడ ఉంటుంది అనేది. ఇక్కడ గడ్డకట్టిన పరిస్థితులు మంచు తుఫాన్లో మాత్రమే కావు, అంటార్కిటికాలో డే అండ్ నైట్ సైకిల్ కూడా చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో 24 గంటల పాటు డే లైట్ ఉంటుంది. ఇలా అంటార్కిటికాలో ఉండే అంతు చిక్కని అసాధారణ వాతావరణ పరిస్థితులు అంటార్కిటికాని ఈ భూమి మీద ఉన్న అత్యంత కఠినమైన ప్రాంతాల్లో ఒకటిగా చేశాయి. కానీ ఈ కఠినమైన భూభాగాన్ని, కఠినమైన వాతావరణ పరిస్థితుల్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం శాస్త్రవేత్తలు, అడ్వెంచర్ టూరిస్టులు ఇలా ఆసక్తి ఉన్నవారు వెళ్తూ ఉంటారు. కానీ ఎర్నెస్ట్ షాకిల్టన్ అనే ఒక ఆంగ్లో ఐరిష్ ఎక్స్ప్లోరర్కి మాత్రం అంటార్కిటికా మొత్తాన్ని చుట్టేయాలనే వింత కోరిక కలిగింది. అయితే ఈ కథ ఈ మధ్య జరిగింది కాదు, ఇప్పుడు మనం మాట్లాడుకునే కథకి 100 ఏళ్లకు పైబడిన చరిత్ర ఉంది. ఎర్నెస్ట్ షాకిల్టన్ 1874లో ఐర్లాండ్లో జన్మించాడు. ఆ తర్వాత అతని కుటుంబం ఇంగ్లాండ్కి వలస రావడం వల్ల షాకిల్టన్ ఇంగ్లాండ్లో పెరిగాడు. షాకిల్టన్ 16 ఏళ్ల వయసుకే మర్చెంట్ నేవీలో చేరి సముద్ర ప్రయాణాలు చేయడం మొదలుపెట్టాడు. నావిగేషన్, క్రూ లీడర్షిప్ లాంటి విషయాల్లో షాకిల్టన్కి మంచి అనుభవం ఏర్పడింది. ఈ క్రమంలో పోలార్ ఎక్స్ప్లోరేషన్ చేయాలనే ఇంట్రెస్ట్ షాకిల్టన్లో ఏర్పడింది. ఆ ఇంట్రెస్ట్తో షాకిల్టన్ 1901లోనే కెప్టెన్ రాబర్ట్ ఫాల్కన్ లీడ్ చేస్తున్న క్రూలో మెంబర్గా చేరి అంటార్కిటికా ఎక్స్ప్లోరేషన్కి బయలుదేరాడు. అది దాదాపు 2000 కిలోమీటర్లకు పైచులకు పడవ ప్రయాణం. కానీ అంటార్కిటికా చేరువవుతున్న కొద్దీ క్లిష్టమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని వారు తమ షిప్ని ముందుకు తీసుకెళ్లకపోయారు. దాంతో అంటార్కిటికా చేరుకోకుండానే 750 కిలోమీటర్ల ముందుగానే వారు ప్రయాణిస్తున్న షిప్ని వెనక్కి తిప్పి ఆ సాహసయాత్రకి ముగింపు పలకాల్సి వచ్చింది. ఇది మొదటి ప్రయత్నం. ఇక ఆ తర్వాత 1907లో కూడా షాకిల్టన్ అంటార్కిటికాను చేరుకునేందుకు ఇదే తరహా రెండో ప్రయత్నం కూడా చేశాడు. కానీ రెండోసారి కూడా అతను అంటార్కిటికాను ఎక్స్ప్లోర్ చేయలేకపోయాడు. షాకిల్టన్ చేస్తున్న ఈ ప్రయత్నాలు అప్పట్లో ఇంగ్లాండ్లో చాలా పెద్ద సంచలనం. ఇలా షాకిల్టన్ చేస్తున్న ప్రయత్నానికి గుర్తింపుగా అతనికి కింగ్ ఎడ్వర్డ్ 7 సర్ అనే టైటిల్ని కూడా ఇచ్చాడు. అలా ఇతను సర్ ఎర్నెస్ట్ షాకిల్టన్ అయ్యాడు.
ఇక షాకిల్టన్ చేసిన ప్రయత్నాలకి అంతలా గుర్తింపు వస్తుంటే అంటార్కిటికాను చేరుకోవాలనే కోరికని అతను మాత్రం ఎందుకు పక్కన పెడతాడు? కాబట్టి అంటార్కిటికాను చేరుకునే కోరిక షాకిల్టన్లో మరింత బలపడింది. దాంతో 1913లో సర్ ఎర్నెస్ట్ షాకిల్టన్ మరోసారి అంటార్కిటికా ఎక్స్ప్లోరేషన్ ప్లాన్ చేశాడు. ఈసారి షాకిల్టన్ అంటార్కిటికా వరకు చేరుకోవడం కాదు, అంటార్కిటికాను చేరుకొని ఆ భూభాగాన్ని కాలినడకన చుట్టేయాలనేది షాకిల్టన్ ప్రయత్నం. అంటార్కిటికా చేరుకోవడమే సాహసం అనుకుంటే ఆ కఠినమైన భూభాగాన్ని నడుస్తూ చుట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు. అయినా కూడా ఆ అసామాన్య సాహస యాత్రకి షాకిల్టన్ ఏమాత్రం వెనకాడలేదు. పైగా తన అంటార్కిటికా యాత్రకు అవసరమైన షిప్ కోసం షాకిల్టన్ ఫండ్ రైజింగ్ చేసి ఒక షిప్ని కొనుగోలు చేశాడు. ఆ షిప్కి ఎండ్యూరెన్స్ అనే పేరు పెట్టాడు. ఈ షిప్ సెయిలింగ్ కెపాసిటీని పెంచేందుకు దీనికి ఒక కోల్ పవర్డ్ స్ట్రీమ్ ఇంజిన్ సెటప్ చేయించాడు. అలా ఎండ్యూరెన్స్ని అంటార్కిటికాలోని కఠినమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని ముందుకు వెళ్లే ఒక పూర్తి స్థాయి నౌకగా తీర్చిదిద్దాడు. ఇక షాకిల్టన్కి నౌక మాత్రమే కాదు, తనతో ప్రయాణం చేసేందుకు తనలా ఆసక్తి ఉండి ధైర్యం చేయగల కొందరు వ్యక్తులు కూడా కావాలి. దానికోసం షాకిల్టన్ పేపర్లో ప్రకటించాడు, మెన్ వాంటెడ్ ఫర్ హజార్డస్ జర్నీ, అనగా ప్రమాదకర ప్రయాణానికి మనుషులు కావాలి అనే క్యాప్షన్తో పాటు ఆ ప్రయాణం ఎంత ప్రమాదకరమో వివరించేలా పూర్తిగా ప్రయాణ వివరాలని, ప్రయాణంలో ఉన్న సవాళ్లను కూడా ఆ ప్రకటనలో పొందుపరిచాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆ ప్రమాదకర ప్రయాణం గురించి తెలుసుకున్న తర్వాత కూడా షాకిల్టన్తో పాటుగా ఆ యాత్ర చేసేందుకు 5,000 మంది ఆసక్తి చూపించారు. ఆ యాత్రలో పాల్గొనేందుకు 5,000 వరకు అప్లికేషన్స్ వచ్చాయి. ఆ అప్లికేషన్స్ అన్నిటినీ జల్లెడ పట్టి షాకిల్టన్ 27 మందిని ఆ ప్రయాణం కోసం ఎంపిక చేశాడు. షాకిల్టన్ ఆ 27 మందిని ఎలా ఎంపిక చేశారంటే కేవలం ఆసక్తి ఉన్న వారిని మాత్రమే కాకుండా ఆ ప్రమాదకర ప్రయాణానికి ఉపయోగపడే వారి కూడా ఉండాలి. సెయిలర్స్, కార్పెంటర్స్, ఇంజనీర్స్, నేవీ ఆఫీసర్స్, డాక్టర్స్ వీరందరితో పాటు 6 సైంటిస్టులను కూడా ఎంపిక చేశాడు. షాకిల్టన్ చేయబోతున్న ఈ ప్రయాణం ఎంత గొప్పదో అంతే ప్రమాదకరం కూడా. ఎందుకంటే వారు వెళ్ళబోయేది గతంలో ఎవ్వరూ వెళ్ళని ప్రాంతానికి. కాబట్టి ఆ ప్రాంతంలో ఎలాంటి నావిగేషన్ ఉండదు. కేవలం వారి వద్ద ఉన్న మ్యాప్స్ ఆధారంగా వారు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వారు ప్రయాణిస్తున్న దిశలో చిన్న మార్పు జరిగిన 100 కిలోమీటర్ల దూరం అధికంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక అదే సమయంలో 1914లోనే మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా కూడా షాకిల్టన్ మాత్రం తన ప్రయాణాన్ని వాయిదా వేయకుండా అంటార్కిటికా అన్వేషణ కోసం తన 27 మంది సభ్యులతో ముందుకు కదిలాడు. ఈ ప్రయాణం ఎలా సాగుతుందంటే ఇప్పుడు ఇక్కడ మ్యాప్లో చూడొచ్చు. ఇంగ్లాండ్లోని ఫ్లైమౌత్ పోర్ట్ నుంచి మొదలై ఈ సాహసయాత్ర ముందుగా పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న సౌత్ జార్జియా ఐలాండ్కి చేరుకుని అక్కడి నుంచి ఫార్ సౌత్లో అంటార్కిటికా కోస్ట్ను ఆనుకుని ఉన్న వెడెల్ సీ వైపు వెళ్లాల్సి ఉంటుంది. వెడెల్ సముద్రం ద్వారా అంటార్కిటికా చేరుకుని కాలినడకన అంటార్కిటికా మరో ఎండ్ వరకు నడిచి రాస్ సీ వరకు చేరుకోవాలనేది షాకిల్టన్ ప్లాన్. ఇలా 1914 ఆగస్టు 8న ఇంగ్లాండ్లో ప్రయాణం ప్రారంభించిన షాకిల్టన్ టీం 1914 నవంబర్లో సౌత్ జార్జియా ఐలాండ్కి చేరుకునేందుకు 3 నెలల సమయం పట్టింది. ఇక్కడి నుంచి టైం లైన్ని సరిగా గమనిస్తూ ఉండండి. ఈ కథలో ఎదురయ్యే సవాళ్ళను అర్థం చేసుకోవాలంటే వేగంగా మారుతున్న సమయాన్ని మనం కూడా ఫాలో అవ్వాల్సిందే. 1914 ఆగస్టు 8న ప్రయాణం మొదలైంది. ఇక అనంతరం నవంబర్లో నౌక అంటే 3 నెలలకి సౌత్ జార్జియా చేరుకుంది. సౌత్ జార్జియా ఐలాండ్ అనేది అంటార్కిటికాకు నియరెస్ట్ హ్యూమన్ సెటిల్మెంట్. అంటే సౌత్ జార్జియా ఐలాండ్ దాటి దక్షిణం వైపు ప్రయాణిస్తే ఇక మనుషులు అనేవాళ్ళు ఉండరు. అందుకే సౌత్ జార్జియా ఐలాండ్ అనేది అంటార్కిటికా వైపు ప్రయాణించే వారికి ఒక బేస్ స్టేషన్ లాగా ఉపయోగపడుతుంది. అయితే సాధారణంగానే అంటార్కిటికా మంచుతో కప్పబడి ఉంటుంది. అదే శీతాకాలంలోనైతే అక్కడ పరిస్థితి మరింత దారుణంగా మారిపోతుంది. షాకిల్టన్ టీం నౌకలో సౌత్ జార్జియా ఐలాండ్ చేరుకున్నది నవంబర్ ఆఖరిలో. అంటే వింటర్ సీజన్ అనేది అప్పటికే ప్రారంభమైంది. కాబట్టి ఆ సమయంలో అంటార్కిటికా వైపు వెళ్లడం అనేది అత్యంత ప్రమాదకరం. పైగా సముద్రం మీద నీరు గడ్డకట్టడం మొదలయ్యే సమయం అది. కాబట్టి ఆ విపరీతమైన మంచు పలకల మధ్య నౌకను ప్రయాణించేలా చేయడం చాలా కష్టమవుతుంది. కానీ షాకిల్టన్ టీం మాత్రం ఆ అవరోధాలను ఏమాత్రం లెక్క చేయలేదు. సౌత్ జార్జియాలో కొన్ని రోజుల పాటు విరామం తీసుకుని షాకిల్టన్ తన 27 మంది టీం మెంబర్స్తో సౌత్ జార్జియా ఐలాండ్ వేలింగ్ స్టేషన్ నుంచి అంటార్కిటికా వైపు ప్రయాణం మొదలుపెట్టాడు. ఇక్కడే కొన్ని విషయాలు చెప్పాలి. ఆ ప్రయాణం ఎంత సుదీర్ఘం, ఎంత ప్రమాదకరం అన్న విషయంలో షాకిల్టన్కి పూర్తి అవగాహన ఉంది. కాబట్టి ఆ సుదీర్ఘ ప్రయాణానికి తగ్గట్టుగా, ఆ ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్ళను తగ్గట్టుగానే నౌకలో అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. లైఫ్ బోట్లు, మెడికల్ కిట్లు, తాగేందుకు తినేందుకు 2 ఏళ్ల వరకు సరిపడా రేషన్ని ఆ నౌకలో నింపుకున్నాడు. మంచు ప్రాంతంలో వేసుకునేందుకు టెంట్లు, ఏడాదికి పైబడి ఆ నౌకకు అవసరమైన ఇంధనం, బొగ్గు, ఇలా ప్రతి ఒక్కటి ఆ నౌకలో లోడ్ చేసుకున్నాడు. వీటన్నిటితో పాటు వారు అంటార్కిటికా మీద కాలినడకన ప్రయాణం చేసే సమయంలో వారికి ఉపయోగపడేలా వారి వస్తువుల్ని ఆ మంచులో లాగేందుకు అవసరమైన ఆర్టికిటిక్ స్లెడ్ డాగ్స్ను కూడా ఆ ప్రయాణంలో భాగం చేశాడు.
అలా షాకెల్టన్తో పాటు మరో 27 మంది వ్యక్తులు, వీరితో పాటు 69 ఆర్కిటిక్ స్లెడ్ డాగ్స్, ఒక పిల్లి కూడా ఆ నౌకలో ప్రయాణించడం మొదలుపెట్టాయి. ఈ మొత్తం ప్రయాణంలో మిషన్ కమాండెంట్గా షాకెల్టన్ ఈ ప్రయాణాన్ని లీడ్ చేస్తున్నాడు. అతనికి సహాయంగా ఫ్రాంక్ వైల్డ్ అనే వ్యక్తి సెకండ్ ఇన్ కమాండ్గా వ్యవహరించాడు. ఇక ఆ నౌకకి కెప్టెన్గా ఫ్రాంక్ ఓల్సే నౌకను నడిపే బాధ్యతలు తీసుకున్నాడు. వీరితో పాటు ఆ చారిత్రక ప్రయాణాన్ని గుర్తుండిపోయేలా కెమెరాలో బంధించేందుకు ఫ్రాంక్ హర్లీ అనే ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నాడు. ఈ సాహసయాత్రలో మొత్తం 27 మంది పాలు పంచుకున్నా కూడా ఈ 4 వ్యక్తులే చాలా కీలకం. ఇక 1914 డిసెంబర్ 5న సౌత్ జార్జియా ఐలాండ్ నుంచి ఆ నౌక వెడెల్ సముద్రం వైపు ప్రయాణం మొదలుపెట్టింది. అక్కడి నుంచి అంటార్కిటికాలో వారు అనుకున్న ప్రాంతానికి చేరుకోవాలంటే కనీసం 2200 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కనీసం అని ఎందుకు అంటున్నామంటే వారు చేస్తున్న ఆ ప్రయాణంలో వారికి నావిగేషన్ అనేది లేదు. కాబట్టి ప్రయాణ దిశలో చిన్నపాటి పొరపాటు జరిగిన 100 కిలోమీటర్ల దూరం అధికంగా ప్రయాణించాల్సి ఉంటుంది. అలా అడుగడుగున సవాళ్లతో కూడిన ఆ ప్రయాణంలో షాకెల్టన్ టీం కొన్ని రోజుల పాటు వెడెల్ సముద్రం వైపు ప్రయాణించిన తర్వాత ఆ నౌకకి అంటార్కిటికాలోని క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఆహ్వానం పలకడం మొదలుపెట్టాయి. వెడెల్ సముద్రం 3 వైపుల నుంచి అంటార్కిటికా మంచుతో చుట్టుముట్టుంటుంది. పైగా అది డిసెంబర్ నెల కావడంతో వెడెల్ సముద్రం మీద కూడా విపరీతంగా మంచు పలకలు తేలుతూ ఉన్నాయి. దాంతో వారి ప్రయాణం ముందుకు వెళ్తున్న కొద్దీ సముద్రం మీద మంచు పలకలు మరీ ఎక్కువయ్యాయి. సరిగ్గా డిసెంబర్ 14న అంటే సౌత్ జార్జియా ఐలాండ్ నుంచి వీరు బయలుదేరిన 9 రోజుల్లోనే ఆ నౌక వెడెల్ సముద్రం మీద గడ్డకట్టిన నీటిలో కదలలేని పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. దాంతో 8 రోజుల పాటు ఆ నౌకని ఆ గడ్డకట్టిన సముద్రం మధ్యలో వదిలేశారు. ఇక డిసెంబర్ 22న సముద్రం మీద మంచు కాస్త సహకరించడంతో ఆ నౌక మళ్లీ ప్రయాణం మొదలుపెట్టింది. అలా 1915 జనవరి 10వ తేదీ నాటికి నౌక అంటార్కిటికా కోస్టల్ ల్యాండ్కి 100 కిలోమీటర్ల సమీపానికి చేరుకుంది. ఆ ప్రయాణం చాలా నెమ్మదిగా సాగుతుంది. వారు అంటార్కిటికా భూభాగానికి చేరువవుతున్న కొద్దీ ఆ సముద్రం మీద మంచు ఎక్కువ అవుతూనే ఉంది. ఆ గడ్డకట్టిన వాతావరణంలో వారు ఆ నౌకని ముందుకు తీసుకెళ్లకపోతున్నా కూడా షాకెల్టన్ మాత్రం బలవంతంగా అడ్డుపడుతున్న ఆ మంచు పలకాలను చీల్చుకుంటూ నౌక వెళ్లాల్సిందే అని ఆదేశించాడు. కాబట్టి ఆ గడ్డకట్టిన నీటి మీద ఆ నౌక చాలా నెమ్మదిగా కదులుతుంది. కానీ ఆ ప్రయాణం మధ్యలో వారు మంచు తుఫాన్లు చిక్కుకున్నారు. అంటార్కిటికా మీదుగా వేస్తున్న బలమైన మంచు గాలి ఆ నౌక ప్రయాణిస్తున్న దిశను పూర్తిగా మారేలా చేసింది. బలమైన గాలి ఆ నౌక దిశను మార్చటం, గాలి తక్కువగా ఉన్నప్పుడు మళ్లీ దిశను సరిచేస్తూ ప్రయాణించటం, ఇలా కొన్ని రోజుల పాటు ఇదే జరిగింది. ఇక 1915 జనవరి 10న మరో 100 కిలోమీటర్ల దూరంలో అంటార్కిటికా ఉందనుకుంటే నెల రోజులు గడిచి ఫిబ్రవరి 10 వచ్చినా కూడా ఆ నౌక అంటార్కిటికాను చేరుకోలేదు. పరిస్థితి చాలా దారుణంగా కఠినంగా మారిపోయింది. నౌక కదిలే పరిస్థితి లేదు. దాంతో ఫిబ్రవరి 10న షాకెల్టన్ టీం నౌక నుంచి కిందకి దిగారు. ఆ సముద్రం మీద గడ్డ కట్టిన మంచుని కట్ చేసి తొలగించే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాలు ఏవీ సక్సెస్ కాలేదు. దాంతో చేసేదేం లేక షాకెల్టన్ ఆ నౌకను అక్కడే వదిలేయాలని నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఆ నౌక లేకుండా వారు మళ్లీ తిరిగి బాహ్య ప్రపంచాన్ని చేరుకోవడం అసాధ్యం. కాబట్టి షాకెల్టన్ ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఆ నౌక మళ్లీ ప్రయాణం మొదలు పెట్టాలంటే ఆ శీతాకాలం గడిస్తే గాని ఆ గడ్డ కట్టిన సముద్రం ప్రయాణానికి అనువుగా మారదు. అప్పటి వరకు ఎదురు చూడడం తప్ప షాకెల్టన్ టీంకి మరో ఆప్షన్ లేదు. అప్పటి వరకు ఎదురు చూడాలంటే అంటార్కిటికాలో రాబోయే చీకటి రోజులను ఎదుర్కోవాల్సిందే. కాబట్టి ఆ గడ్డ కట్టిన సముద్రం మధ్యలో చీకట్లో మంచులో చిక్కుకున్న నౌక వద్ద వారు ఆగస్టు వరకు ఉండేందుకు సిద్ధపడ్డారు. ఎందుకంటే షాకెల్టన్కి అక్కడ పరిస్థితి గురించి బాగా తెలుసు. అతను గతంలో అంటార్కిటికాను ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఒకసారి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. కాబట్టి షాకెల్టన్కి అంటార్కిటికాలో ఎదురయ్యే ప్రతి ఒక్క సవాలు గురించి పూర్తి స్పష్టత ఉంది. దాంతో ఆగస్టు వరకు ఆ గడ్డ కట్టిన సముద్రం మీద ఉండేందుకు వీలుగా షాకెల్టన్ ఆ నౌకను సిద్ధం చేశాడు. నౌకలో ఉన్న టెంట్స్ను ఉపయోగించుకొని తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు ఆ చీకటిలో గడ్డకట్టిన వాతావరణంలో జీవనం సాగించడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎంతో గుండె నిబ్బరం ఉంటే తప్ప అది సాధ్యం కాదు. అయితే షాకెల్టన్ మాత్రం తన టీంకి ధైర్యం ఇచ్చేందుకు, తన టీంని ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంచేందుకు వారికి గేమ్స్ కండక్ట్ చేస్తూ ఉండేవాడు. నాటకాలు, డ్యాన్స్, కామెడీ షోస్ ఇలా వివిధ రకాల యాక్టివిటీస్ చేస్తూ ఉండేవాడు. అలాగే వారి వద్ద ఉన్న కుక్కలకి ట్రైనింగ్ ఇవ్వడం, వాటికి రేస్ కండక్ట్ చేయడం లాంటివి చేస్తూ ఉండేవాడు. ఇవన్నీ తన 27 మంది సభ్యుల టీం ఆ అంటార్కిటికా మంచు ఎడారిలో మానసిక వికాసం కోల్పోకుండా ఉండేందుకు ఉపయోగపడ్డాయి. అలా షాకెల్టన్ టీం అంటార్కిటికాకు దగ్గరలో ఆ గడ్డకట్టిన సముద్రం మీద 8 నెలల పాటు గడిపారు. అయితే ఆగస్టులో ఆ ప్రాంతంలో మంచు తీవ్రత తగ్గుతుంది అనుకున్నారు. కానీ వారు అనుకున్న దానికన్నా మరో 2 నెలలు ఎక్కువ సమయం ఎదురు చూడాల్సి వచ్చింది. ఇక అక్టోబర్ ఆఖరులో ఆ ప్రాంతంలో మంచు కరగడం మొదలైంది. తమ ప్రయాణాన్ని మళ్లీ కొనసాగించొచ్చని ఎంతో ఆశతో ఎదురుచూశారు. వారి ప్రయాణాన్ని మళ్లీ మొదలుపెట్టొచ్చు అనుకున్న సమయంలో
వారికి మళ్ళీ సమస్యలు మొదలయ్యాయి. ఆ కరిగిన మంచు సముద్రం మీద తేలియాడే భారీ మంచు పలకల్ని, మంచు దెబ్బల్ని మిగిల్చింది. మంచు కరుగుతుండడంతో ఆ తేలుతున్న మంచు దెబ్బ ఒకటి ఆ నౌకని బలంగా ఢీకొట్టింది. దాంతో ఆ నౌక కింద భాగం దెబ్బతింది. ఆ చల్లని సముద్రపు నీరు నౌకలోకి రావడం మొదలైంది. దాంతో నౌకలోకి వస్తున్న నీటి వల్ల నౌక బరువు పెరిగిపోయింది. ఆ ప్రాంతంలో ఉన్న చల్లని వాతావరణం వల్ల నౌకలోకి వచ్చిన నీరు గెడ్డ కట్టిలా చేసింది. దాంతో ఆ నీటిని బయటకు తోడడం సాధ్యం కాలేదు. షాకిల్టన్కి అక్కడ జరిగిన డ్యామేజ్ ఎంత పెద్దదో తెలుసు. ఇక ఆ షిప్ మునిగిపోవడం ఖాయమని షాకిల్టన్కి అర్థమైంది. దాంతో తన టీంని సిద్ధం చేశాడు. నౌకలో ఉన్న 3 లైఫ్ బోట్లతో సహా ప్రతి ఒక్క వస్తువుని కిందకి దించండి అని ఆదేశించాడు. షాకిల్టన్ చెప్పినట్టే వారంతా ఆ నౌకలో ఉన్న వస్తువుల్ని అన్లోడ్ చేశారు. ఆ పరిస్థితి మొత్తాన్ని అంచనా వేసి ఆ నౌక లేకుండా వారి యాత్రని అనుకున్నట్టుగా ముగించటం అసాధ్యమని అర్థమైంది. దాంతో షాకిల్టన్ ఆ యాత్రకు ముగింపు పలికాడు. ఎంతో ఆశతో అంటార్కిటికాను చేరుకుని దానిని కాలినడకన దాటాలని కలలుగన్న షాకిల్టన్ టీంకి చివరికి నిరాశ మొదలైంది. 1915 అక్టోబర్ 27న ఆ సాహసయాత్ర ముందుకు సాగకుండా ముగిసింది. కానీ వారు ఆ నౌక లేకుండా ఆ భయానక ప్రదేశం నుంచి, మానవరహిత నిర్జీవ మంచు ప్రాంతం నుంచి మళ్లీ మనుషులుంటున్న బాహ్య ప్రపంచంలోకి రావడం అనేది అంత సులభమైన విషయం కాదు. అప్పటి వరకు అది ఒక సాహసయాత్ర. కానీ ఆ నౌక ఎప్పుడైతే ఆ మంచు సముద్రం మీద మునిగిపోవడం మొదలైందో అప్పుడు ఆ సాహసయాత్ర ఆ 28 మందికి జీవనమరణ సమస్యగా మారిపోయింది. తిరిగి బాహ్య ప్రపంచాన్ని చేరుకోవడమా లేక ఆ గడ్డకట్టిన మంచు సముద్రం మీద ప్రాణాలు కోల్పోవడమా అనే విధంగా వారి పరిస్థితి మారిపోయింది. షాకిల్టన్ టీం వద్ద ప్రధాన నౌక లేకపోయినా వారు ఆ ప్రాంతం నుంచి బయటపడేందుకు 3 లైఫ్ బోట్లయితే ఉన్నాయి. వాటితో పాటు సరిపడా ఆహారం, టెంట్లు, 69 ఆర్కిటిక్ స్లెడ్ డాగ్స్, ఒక పిల్లి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి షాకిల్టన్ తన వద్ద ఉన్న వనరులతో తనకు తెలిసిన పరిజ్ఞానం ఉపయోగించి తన వద్ద ఉన్న మ్యాప్స్ ఆధారంగా ఒక ఆలోచన చేశాడు. అంటార్కిటికాను చేరుకోవాలి, అయితే నడుస్తూ అంటార్కిటికాను దాటాలి అనే ప్రయత్నం విరమించారు. కాబట్టి వారు ఉన్న ప్రాంతం నుంచి పశ్చిమం వైపు 500 కిలోమీటర్లు నడిస్తే పౌలెట్ ఐలాండ్ వస్తుంది. పౌలెట్ ఐలాండ్ అనేది అంటార్కిటికాలో అతి చివరన ఉండే భూభాగం. పౌలెట్ ఐలాండ్కి దగ్గరలోనే స్నోహిల్ ఐలాండ్, రాబర్ట్సన్ ఐలాండ్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ 3 ఐలాండ్స్లో ఏదో ఒక ఐలాండ్ చేరుకుంటే అక్కడి నుంచి ఎలాగోలా బయటపడవచ్చు అని అనుకున్నాడు. అందుకు తగ్గట్టుగా షాకిల్టన్ తన టీంని పశ్చిమం వైపు నడక మొదలు పెట్టాలని చెప్పాడు. దాంతో 1915 అక్టోబర్ 30న షాకిల్టన్ టీం తమ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. తమ వద్ద ఉన్న సామాగ్రి, లైఫ్ బోట్లు, స్లెడ్ డాగ్స్ వీటన్నిటితో ఆ కఠినమైన మంచు మీద నుంచి వెళ్లడం చాలా కష్టంగా మారింది. మంచు భూభాగం మీద వారి సామాగ్రిని ఈడ్చుకెళ్లేందుకు ఆ కుక్కల్ని వారి వెంట తీసుకెళ్లారు. కానీ సమాంతరంగా ఉన్న మంచు భూభాగం మీద మాత్రమే ఆ కుక్కలు సామాగ్రిని లాగ్గలవు. కానీ వారున్నది గడ్డకట్టిన మంచు సముద్రం మీద కనుక స్లెడ్ డాగ్స్ ఆ సామాగ్రిని లాగేందుకు ఆ ప్రాంతం అనువుగా లేదు. దాంతో 2 రోజుల పాటు కష్టపడినా కూడా వారు ఎక్కువ దూరం వెళ్ళలేకపోయారు. దాంతో షాకిల్టన్ తమ వద్ద ఉన్న సామాగ్రిని ఒక దగ్గర ఉంచి ఒక భారీ మంచు పలక మీద క్యాంప్ ఏర్పాటు చేశాడు. ఆ మంచు పలక నీరు కరుగుతున్న కొద్దీ అది సముద్రం మీద కదులుతూ వారిని ఒడ్డు వరకు తీసుకెళ్తుందని భావించారు. అనుకున్నట్లే ఆ మంచు పలక నీటి మీద తేలుతూ చాలా నెమ్మదిగా కదులుతూ పౌలెట్ ఐలాండ్ వైపు కదిలింది. ఇంతలో నవంబర్ 10న వీరి నౌక పూర్తిగా నీటిలో మునిగిపోయింది. అనుకున్నట్టే ఆ భారీ మంచు పలక డిసెంబర్ 20 నాటికి వారిని పౌలెట్ ఐలాండ్ దగ్గర వరకు తీసుకెళ్లింది. ఇక డిసెంబర్ 23న వారు అనుకున్నట్టే పౌలెట్ ఐలాండ్ మీద కాలు పెట్టారు. కానీ ఆ ఐలాండ్కి దక్షిణ దిక్కున వీరున్నారు. ఉత్తర దిక్కుకు చేరుకుంటే కానీ వీరు ప్రయాణాన్ని మొదలుపెట్టలేరు. కానీ వారి వద్ద ఉన్న భారీ సామాగ్రితో 3 లైఫ్ బోట్లతో ఆ ఐలాండ్ మీద ప్రయాణం చేయడం వారి వల్ల కాలేదు. దాంతో పౌలెట్ ఐలాండ్ నుంచి వారు మళ్లీ వెనక్కొచ్చి వాళ్ళని అక్కడి వరకు తీసుకొచ్చిన ఆ భారీ మంచు పలక మీదనే మళ్లీ క్యాంప్ వేసుకున్నారు. ఆ మంచు పలక సముద్రం మీద తేలుతూ వారిని తీసుకెళ్తుంది. ఆ సమయంలో వారు పూర్తిగా ఆ మంచు పలక ఎటు ప్రయాణిస్తే అటు ప్రయాణించే మార్గం మీదనే ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ భారీ మంచు పలక పౌలెట్ ఐలాండ్ వద్ద ఆగిపోయింది. నిజానికి వారు తమ ప్రయాణంలో చాలా సామాగ్రిని కోల్పోయారు. ఒక వ్యక్తి ఎంత మోయగలడో అంతే సామాగ్రిని మోస్తూ వస్తున్నారు. దానివల్ల మార్గం మధ్యలో కొన్ని విలువైన వస్తువుల్ని, రేషన్ని కూడా వదిలిపెట్టాల్సి వచ్చింది. దాంతో వారికి తాగేందుకు నీరు, సరిపడా ఆహారం లేకుండా పోతున్నాయి. సమయం గడుస్తున్న కొద్దీ ఆ క్యాంప్లో ఆహార నిల్వలు తగ్గిపోతున్నాయి. దాంతో వారంతా రోజుకి ఒక బిస్కెట్, కొంచెం మాంసం, ఇలా కేవలం బ్రతికేందుకు అవసరమైన కనీస ఆహార పదార్థాలు మాత్రమే తినడం మొదలుపెట్టారు. మధ్య మధ్యలో వారు ఆ సముద్రం మీద చేపలను వేటాడారు. మరణించిన షీల్స్ని, పెంగ్విన్స్ని తినడం మొదలుపెట్టారు. కానీ ప్రతిరోజు వారికి చేపలు, షీల్స్, పెంగ్విన్స్ ఇవేం లభించలేదు. దాంతో వారు తమ ఆకలిని తీర్చుకోవడం కోసం వారితో పాటు ప్రయాణం చేస్తున్న ఆ కుక్కల్ని ఒక్కొక్కటిగా చంపి వాటిని తినడం మొదలుపెట్టారు. ఆ ప్రాంతం అంతా విపరీతమైన మంచు ప్రాంతం కాబట్టి మాంసం పాడయ్యే అవకాశమే లేదు. ఒక్కొక్కని ఆ 28 మంది 2-3 రోజులు తినేవారు.
అలా గడుపుతూ వాతావరణం సహకరించడం కోసం ఎదురుచూశారు. అలా 1916 మార్చి వరకు షాకిల్టన్ టీం ఆ భారీ మంచు పలకను ఆధారంగా చేసుకుని ఆ పౌలెట్ ఐలాండ్ వద్దనే ఉన్నారు. ఇక మార్చిలో వాతావరణం కాస్త అనుకూలంగా మారింది. దాంతో షాకిల్టన్ తన వద్ద ఉన్న బైనాక్యులర్ ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలను గమనించాడు. అతనికి సముద్రంలో దూరంగా కొన్ని పర్వతాలు కనిపించాయి. పౌలెట్ ఐలాండ్లో వారు ఉన్న ప్రాంతం నుంచి వారికి సహాయం అందే అవకాశం కనిపించలేదు. ఆ ఐలాండ్ మీద వారున్న ప్రాంతానికి 120 కిలోమీటర్ల దూరంలో ఎలిఫెంట్ ఐలాండ్ అనే మరో ఐలాండ్ ఉంది. అక్కడికి చేరుకుంటే గానీ వారికి సహాయం అందేలా లేదు. కానీ ఆ 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ఐలాండ్ చేరుకోవాలంటే వారి వద్ద ఉన్న లైఫ్ బోట్ల సహాయంతో అక్కడికి చేరుకోవచ్చు. కానీ 120 కిలోమీటర్ల వరకు ఆ సముద్రం మీద తెడ్డు వెయ్యాలంటే మామూలు మనుషులకే సాధ్యం కాదు. అలాంటిది వారంతా సరిగ్గా తిండి, నీరు, నిద్ర ఇవేమీ లేక అలసిపోయి నీరసించిపోయారు. అలాంటి వారు 120 కిలోమీటర్ల వరకు ఆ లైఫ్ బోట్లను నడిపించడం అసాధ్యం. కానీ బ్రతుకు మీద ఆశ ఉంటే, బ్రతకాలనే కోరికుంటే ఆఖరి నిమిషం వరకు పోరాటం చేయవచ్చు. ఇక్కడ షాకిల్టన్ టీం అదే చేసింది. వారు తమ ఊపిరిని, ఓపికని, ధైర్యాన్ని కూడగట్టుకున్నారు. ఆ లైఫ్ బోట్ల సహాయంతో సముద్రం మీద ప్రయాణించేందుకు సిద్ధపడ్డారు. అలా ఆ బృందం 7 రోజుల పాటు సముద్రం మీద లైఫ్ బోట్లలో ప్రయాణం చేస్తూ ఆఖరికి ఏప్రిల్ 16న ఎలిఫెంట్ ఐలాండ్ చేరుకున్నారు. వారు ఎలిఫెంట్ ఐలాండ్కి చేరుకోవడం అంటే ఆ భయంకర అంటార్కిటికా భూభాగం నుంచి దాదాపుగా బయటకు వచ్చినట్లే. ఎలిఫెంట్ ఐలాండ్ కూడా మంచుతోనే కప్పబడి ఉంటుంది. ఆ ఐలాండ్ కూడా మానవరహితమైన నిర్జీవ ప్రదేశమే. కానీ అంటార్కిటికాలో ఉన్నంత తీవ్రమైన పరిస్థితులు ఇక్కడ ఉండవు. కాబట్టి వారు ఎలిఫెంట్ ఐలాండ్ చేరుకున్నారంటే ఒక రకంగా వారు బాహ్య ప్రపంచానికి చేరువైనట్టు భావించాలి. అయితే ఎలిఫెంట్ ఐలాండ్లో కూడా మనుషులు ఉండరు. ఎలిఫెంట్ ఐలాండ్ చేరుకుంటే వారికి సహాయం అందుతుందని షాకిల్టన్ భావించడంలో అర్థం లేదు. ఎందుకంటే ఎలిఫెంట్ ఐలాండ్ నుంచి దక్షిణ అమెరికా ఖండంలోని చిట్ట చివరి భూభాగమైన కేప్ హార్న్ చేరుకోవాలంటే ఉత్తర దిక్కుకి 900 కిలోమీటర్ల పైనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అదీ కాకుండా వీళ్ళ ప్రయాణం మొదలుపెట్టిన సౌత్ జార్జియా ఐలాండ్ ఏదైతే ఉందో ఆ ఐలాండ్కి చేరుకోవాలంటే ఎలిఫెంట్ ఐలాండ్ నుంచి నార్త్ ఈస్ట్ వైపుగా 1300 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాలి. అంటే షాకిల్టన్ టీం ఉన్న ఎలిఫెంట్ ఐలాండ్ నుంచి నియరెస్ట్ హ్యూమన్ సెటిల్మెంట్ని చేరుకోవాలంటే నార్త్ సైడ్లో 900 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి, లేదా నార్త్ ఈస్టర్న్ సైడ్లో 1300 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. వీటన్నిటికన్నా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎలిఫెంట్ ఐలాండ్కి కేప్ హార్న్కి మధ్య ఉండే సముద్ర మార్గాన్ని డ్రేక్స్ ప్యాసేజ్ అంటారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర సముద్ర మార్గం ఇది. ఈ ప్యాసేజ్ గుండా భారీ ఎత్తున అలలు ఎగిసిపడుతూ ఉంటాయి. భారీ నౌకలు తప్ప చిన్న చిన్న నౌకలు ఈ ప్యాసేజ్ గుండా ప్రయాణించే సాహసం చేయవు. కాబట్టి షాకిల్టన్ టీం ఉత్తరం వైపు ప్రయాణించే సాహసం చేస్తే ఆ సముద్రంలో ప్రాణాలు కోల్పోవడం ఖాయం. కాబట్టి షాకిల్టన్ తన టీంని నార్త్ ఈస్టర్న్ సైడ్లో 1300 కిలోమీటర్ల దూరంలో ఉన్న సౌత్ జార్జియా ఐలాండ్ వైపు తీసుకెళ్లాలని భావించాడు. నిజానికి ఆ నిర్ణయం కూడా ప్రమాదకర నిర్ణయమే. సౌత్ జార్జియా ఐలాండ్కి ప్రయాణం చేయాలన్నా కూడా డ్రేక్స్ ప్యాసేజ్ని ఆనుకొని ప్రయాణం చేయాల్సిందే. డైరెక్ట్గా డ్రేక్ ప్యాసేజ్ని దాటుతూ కేప్ హార్న్ చేరుకోవడం అనేది సుడిగుండంలో దూకడం లాంటిదైతే, సౌత్ జార్జియా ఐలాండ్ని చేరుకోవడం అనేది ఆ సుడిగుండం పక్క నుంచి వెళ్ళినట్టు అవుతుంది. కాబట్టి సౌత్ జార్జియా ఐలాండ్ చేరుకోవాలనేది కూడా కంప్లీట్ సేఫ్ డెసిషన్ అయితే కాదు. ఆ మార్గంలో కూడా భారీగా ఎగిసిపడే భారీ అలలని, భారీ సముద్రపు ఆటుపోట్లను తట్టుకోవాల్సిందే. అయితే షాకిల్టన్ టీంలో చాలా మంది అప్పటికే అలసిపోయి నీరసించున్నారు. ఆ చిన్నపాటి లైఫ్ బోట్లలో అంత సుదీర్ఘమైన ప్రయాణాన్ని వారు చేయలేరు. కాబట్టి షాకిల్టన్ తన టీంలో కాస్త శక్తివంతంగా, బలంగా, ఓపికతో ఉన్నవారిని 5గురు ఎంచుకున్నాడు. అతని ప్లాన్ ఏంటంటే ఒక లైఫ్ బోట్లో షాకిల్టన్ మరియు తాను ఎంపిక చేసుకున్న 5గురు వ్యక్తులు సౌత్ జార్జియా ఐలాండ్కి చేరుకుంటారు. వీరారుగురు సౌత్ జార్జియా ఐలాండ్ చేరుకున్న తర్వాత అక్కడున్న వారి సహాయంతో ఒక మంచి నౌకను తీసుకుని షాకిల్టన్ మళ్ళీ ఎలిఫెంట్ ఐలాండ్కి వచ్చి ఇక్కడున్న 22 మందిని తీసుకెళ్తాడు. కాకపోతే షాకిల్టన్ తిరిగి వచ్చే వరకు వారు ఆ ఎలిఫెంట్ ఐలాండ్లోనే గడపాల్సి ఉంటుంది. షాకిల్టన్ యొక్క ఈ ఆలోచనకి అందరూ అంగీకరించారు. అయితే షాకిల్టన్ ఆ ఎలిఫెంట్ ఐలాండ్లో ఉంటున్న 22 మంది బాగోగులు చూసుకునేందుకు, వారిలో ఆత్మస్థైర్యం సన్నగిల్లకుండా ఉంచేందుకు ఫ్రాంక్ వైల్డ్ని వారందరి బాధ్యత వహించాల్సిందిగా నియమించాడు. ఇక ఫ్రాంక్ వైల్డ్ మీద నమ్మకంతో 1916 ఏప్రిల్ 24న షాకిల్టన్ తన 5గురు సభ్యులతో లైఫ్ బోట్లో సౌత్ జార్జియా ఐలాండ్కి ప్రయాణం మొదలుపెట్టాడు. ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఆ ప్రయాణం కూడా ప్రమాదకరమే అని. అనుకున్నట్టే షాకిల్టన్ టీం సౌత్ జార్జియా ఐలాండ్ చేరుకోవడం కోసం విపరీతంగా శ్రమించాల్సి వచ్చింది. ఎగిసి పడుతున్న భారీ అలలు, ఎదురు గాలులు వీటన్నిటిని తట్టుకొని ఒక చిన్న లైఫ్ బోట్లో 1300 కిలోమీటర్ల ప్రయాణం చేయడం అనేది అసామాన్యమైన విషయం. కానీ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ అసామాన్య ప్రయాణాన్ని షాకిల్టన్ టీం పూర్తి చేసింది. ఆ 6గురు సభ్యుల షాకిల్టన్ టీం సౌత్ జార్జియా ఐలాండ్ చేరుకోవడం ఎంత ముఖ్యమంటే, ఆ ప్రయాణంలో ఆ 6గురు మరణిస్తే వారిని నమ్ముకొని ఎలిఫెంట్ ఐలాండ్లో ఆగిపోయిన
22 మంది కూడా మరణించినట్టే. కాబట్టి ఆ 6 చేస్తున్న జీవన పోరాటం మీద వీరితో పాటుగా మరో 22 మంది ప్రాణాలు కూడా ఆధారపడి ఉన్నాయి. కాబట్టి అలిసిపోయిన ప్రతిసారి, ఇక మన వల్ల కాదు అనుకున్న ప్రతి క్షణం వారికి ఈ విషయం గుర్తు చేసేలా షాకిల్టన్ వారిని మోటివేట్ చేస్తూనే ఉన్నాడు. దాంతో ఎలాగైనా బాహ్య ప్రపంచాన్ని చేరుకోవాలి అన్న షాకిల్టన్ టీం సంకల్పం ముందు సముద్రం కూడా చిన్నపోయింది. మొత్తానికి 17 రోజుల పాటు ప్రయాణించి ఆ 6 సౌత్ జార్జియా ఐలాండ్ని చేరుకున్నారు. ఇక వారి కష్టాలు తీరినట్టు అనుకుంటున్నారా? లేదు, ఇక్కడే మరో పెద్ద సమస్య ఎదురైంది. సౌత్ జార్జియా ఐలాండ్ వేలింగ్ స్టేషన్ ఒకవైపు ఉంటే వారు మాత్రం మరోవైపుకి చేరుకున్నారు. షాకిల్టన్ టీం ఉన్న ప్రాంతం నుంచి మంచులో 40 కిలోమీటర్లు నడిస్తే గానీ వారు ఆ వేలింగ్ స్టేషన్ చేరుకోలేరు. ఆ మార్గం మధ్యలో చిన్న చిన్న పర్వతాలు కూడా ఉన్నాయి. ఆ పర్వతాలను అధిరోహిస్తూ మంచు నేల మీద 40 కిలోమీటర్ల దూరం నడవడం అనేది వారి శక్తికి మించిన విషయం అవుతుంది. అప్పటికే ఆ చిన్నపాటి లైఫ్ బోట్లో వారు ఎలిఫెంట్ ఐలాండ్ నుంచి సౌత్ జార్జియా ఐలాండ్కి చేరుకోవడం కోసం వారి శక్తినంతా ఖర్చు చేశారు. వాళ్ళు గత దాదాపుగా 1.5 నుంచి మంచులో తప్ప సాధారణ నేల మీద కాలు పెట్టింది లేదు. దాంతో వారి పాదాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మంచులో ఎక్కువ రోజులు నడిస్తే ఫ్రాస్ట్ బైట్ అనే సిండ్రోమ్తో బాధపడాల్సి ఉంటుంది. ఈ ఫ్రాస్ట్ బైట్ సోకిన వారి పాదాల చర్మం ఊడిపోతూ ఉంటుంది. కాబట్టి షాకిల్టన్ టీంలో చాలా మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఆ పరిస్థితిలో వారు 40 కిలోమీటర్ల దూరం నడవడం అంటే సాహసమనే చెప్పాలి. కానీ వారు గత 1.5 కాలంగా చేస్తున్న జీవన్ మరణ పోరాటానికి ఫలితం ఉండాలంటే ఆ ఆఖరి అడ్డంకిని దాటాల్సిందే. కాబట్టి షాకిల్టన్ తన టీంని మళ్ళీ మోటివేట్ చేశాడు. టీంకి అవసరమైన శక్తి కూడగట్టుకునేలా వారు ఆ సౌత్ జార్జియా ఐలాండ్లో 9 రోజులు విశ్రాంతి తీసుకున్నారు. షీల్స్ని వేటాడి ఆకలి తెచ్చుకున్నారు. అయినా కూడా షాకిల్టన్తో ఉన్న 5లో 3 వ్యక్తులు తీవ్రంగా నీరసించిపోయారు. వారు ఆ ఐలాండ్ మీద నడిచే సాహసం చేయలేకపోయారు. దాంతో షాకిల్టన్ ఆ 3 అక్కడే వదిలి మరో 2 వ్యక్తులతో కలిసి ఆ 40 కిలోమీటర్ల ట్రెంచ్ను దాటేందుకు సిద్ధపడ్డాడు. షాకిల్టన్ వారిని అక్కడ పూర్తిగా వదిలిపెట్టలేదు. మేము వెళ్తాం, మీకోసం మళ్ళీ తిరిగి వస్తాం అన్న కమిట్మెంట్తో షాకిల్టన్తో పాటు మరో 2 వ్యక్తులు ఆ ఐలాండ్ని కాలినడకన దాటేందుకు బయలుదేరారు. ఇక ఆ నడక ప్రయాణం షాకిల్టన్కి విపరీతమైన సవాళ్ళను విసిరింది. పర్వతాలు, లోయలు, మోకాలి లోతు మంచు వీటన్నిటిని దాటి షాకిల్టన్ తన 2 సభ్యులతో వేలింగ్ స్టేషన్ చేరుకోవడానికి మరో 16 రోజులు పట్టింది. అలా మొత్తానికి 1916 మే 20న షాకిల్టన్ మరో 2 వ్యక్తులతో తాను ప్రయాణం మొదలుపెట్టిన పాయింట్కి చేరుకున్నాడు. షాకిల్టన్ 21 నెలల తర్వాత ఒక హ్యూమన్ సెటిల్మెంట్ని చూడగలిగాడు. వారు వేలింగ్ స్టేషన్కి చేరుకున్న సమయంలో వారిని ఎవరూ గుర్తుపట్టలేదు. విపరీతంగా పెరిగిన జుట్టు, గెడ్డం, నల్లగా మారి మురికి బారిన మొహాలు, బక్క చిక్కిన శరీరాలు, చిరిగిపోయిన దుస్తులు, కనీసం వారికి నించునే ఓపిక కూడా లేదు. అలా వాళ్ళు ఎంత దారుణంగా ఉన్నారంటే షాకిల్టన్ని ఎవరు గుర్తుపట్టలేకపోయారు. కానీ షాకిల్టన్ తనను తాను పరిచయం చేసుకుని తనకెదురైన అనుభవాలని వారికి వివరించాడు. నిజానికి ఈ 28 సభ్యుల బృందం ఆచూకీ లేకుండా పోయేసరికి వీరు మరణించి ఉంటారని అందరూ భావించారు. మరణించారనుకున్న వ్యక్తులు ఇలా కళ్ళ ముందు ప్రత్యక్షం కావడంతో వారు కూడా ఆశ్చర్యపోయారు. అలా మొత్తానికి షాకిల్టన్ ఆ భయంకర అంటార్కిటికా భూభాగం మీద 532 రోజుల పోరాటం చేసి బయటపడ్డాడు. కానీ ఇక్కడతో ఆ యాత్ర అయిపోలేదు. ఎందుకంటే మొత్తం ప్రయాణం మొదలుపెట్టింది 28 మంది. వీరిలో 3 వ్యక్తులు సౌత్ జార్జియా ఐలాండ్లో మరోవైపు ఆగిపోయారు. మరో 22 మంది ఎలిఫెంట్ ఐలాండ్లో ఉండిపోయారు. కాబట్టి మొత్తంగా 25 మంది ప్రాణాలు ఇంకా ప్రమాదంలో ఉన్నాయి. ముందుగా సౌత్ జార్జియా ఐలాండ్కి మరోవైపున ఉన్న 3ని రెస్క్యూ చేసేందుకు ఆ వేలింగ్ స్టేషన్ అధికారుల నుంచి సహాయం తీసుకున్నాడు. ఆ 3ని సురక్షితంగా తీసుకొచ్చాడు. కానీ షాకిల్టన్ ముందు ఉన్న అతిపెద్ద సవాలు ఆ ఎలిఫెంట్ ఐలాండ్లో ఉన్న 22 మందిని సురక్షితంగా తీసుకురావడం. అసలు వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ లేదు. ఇక్కడ వీళ్ళు ఉన్నారో పోయారో వాళ్ళకి తెలీదు, వాళ్ళు ఉన్నారో పోయారో వీళ్ళకి తెలీదు. అయినా కూడా షాకిల్టన్ మా కోసం వస్తాడన్న ఆశ, నేను ఖచ్చితంగా ఆ 22 మందిని కాపాడగలనన్న నమ్మకం తప్ప వీరి మధ్య మరేమీ లేవు. ఈ ఆశ, నమ్మకం ఎంత బలమైనవంటే షాకిల్టన్ కోసం వారు ఎదురు చూస్తూనే ఉన్నారు. అలాగే వారిని రక్షించడం కోసం షాకిల్టన్ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. సమయం వృధా చేయకుండా మే 23న ఒక ఫిషింగ్ బోట్ సహాయంతో ఎలిఫెంట్ ఐలాండ్ను చేరుకునే ప్రయత్నం మొదలుపెట్టాడు. కానీ ఫిషింగ్ బోట్ సహకరించలేదు. దాంతో మొదటి ప్రయత్నం విఫలమైంది. ఆ తర్వాత కాస్త పెద్ద నౌకతో జూన్ 10న అతను ఎలిఫెంట్ ఐలాండ్ని చేరుకునే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. ఎందుకంటే జూన్ నెల వచ్చేసరికి వాతావరణం మారిపోయింది. మళ్ళీ ఆ ప్రాంతంలో పోలార్ వింటర్ స్టార్ట్ అయింది. సముద్రం మళ్ళీ మంచుతో నిండిపోయింది. దాంతో జూలై 12న ఒక భారీ నౌక సహాయంతో షాకిల్టన్ ఎలిఫెంట్ ఐలాండ్ చేరుకునే ప్రయత్నం చేశాడు. కానీ సముద్రం మీద గడ్డకట్టిన విపరీతమైన మంచు ఆ నౌకకి కూడా ప్రయాణించే వీలు లేకుండా చేసింది. ఒక్కసారి ఆ ఎలిఫెంట్ ఐలాండ్లో ఉన్న 22 మందిలో మీరు కూడా ఉంటే మీ పరిస్థితి ఏంటి? ఒక వ్యక్తి మీద నమ్మకంతో మీరు అక్కడ ఆగిపోయారు. మీ వద్ద సరైన ఆహారం, సామాగ్రి లేదు. నెలలు గడుస్తున్నా మిమ్మల్ని రక్షించేందుకు ఆ వ్యక్తి రాలేదు. అసలు అతను సురక్షితంగా అనుకున్న ప్రాంతానికి చేరుకున్నాడో లేదో తెలియదు. ప్రాణాలతో ఉన్నాడో లేడో కూడా తెలియదు.
అతను చేస్తున్న ప్రయత్నాల గురించి తెలియదు. అలాంటి పరిస్థితిలో మీ మానసిక సంఘర్షణ ఎంత దారుణంగా ఉండాలి? ఒక బృందంగా ఆలోచిస్తే అతను మన కోసం ఇక్కడ రాడు, మనమే ఏదో ఒక ప్రయత్నం చేయాలి అనే ఆలోచన కూడా వస్తుంది. కానీ ఆ 22 మందికి నాయకత్వం వహిస్తున్న ఫ్రాంక్ వైల్డ్ వారిలో నిరంతరం ధైర్యాన్ని నింపుతూనే ఉన్నాడు. షాకిల్టన్ వస్తాడు, మనల్ని రక్షిస్తాడు అన్న నమ్మకాన్ని నూరి పోస్తూనే ఉన్నాడు. దాంతో ఆ 22 మందిలో ఆశలు అలానే కొనసాగాయి. ఇక షాకిల్టన్ సౌత్ జార్జియా ఐలాండ్ నుంచి ఎలిఫెంట్ ఐలాండ్కు చేరుకునేందుకు చేసిన 3 ప్రయత్నాలు విఫలం కావడంతో అతను మరో ఆలోచన చేశాడు. అతను సౌత్ జార్జియా ఐలాండ్ని వదిలి ప్రభుత్వాల సహాయం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అలా అతనికి చిలీ ప్రభుత్వం సహాయం చేసేందుకు ముందుకొచ్చింది. దాంతో ఒక భారీ స్టీమ్ వెసల్ ద్వారా 1916 ఆగస్టు 25న చిలీ నుంచి ఎలిఫెంట్ ఐలాండ్కి బయలుదేరాడు. ఏప్రిల్ 24న షాకిల్టన్ ఎలిఫెంట్ ఐలాండ్ నుంచి ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ మొత్తానికి ఆగస్టు 25న అంటే 4 నెలల తర్వాత షాకిల్టన్ ఎలిఫెంట్ ఐలాండ్కి వెళ్తున్నాడు. ఈ 4 నెలల పాటు వారు ఎదురు చూస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎంత దారుణంగా ఎదురు చూశారంటే 24 గంటల పాటు వారు బైనాకులర్తో సముద్రాన్ని గమనిస్తూ ఉండేవారు. ఒక్క పడవ జాడనైనా కనిపిస్తుందేమో అన్న ఆశతో వారు సముద్రం వైపుగా ఆశగా చూస్తూ ఉండేవారు. కానీ వారి ఆశ 4 నెలల తర్వాత తిరిగింది. ఆగస్టు 30న వారికి ఎలిఫెంట్ ఐలాండ్ వైపుగా వస్తున్న ఒక భారీ నౌక కనిపించింది. ఆ నౌక దగ్గరకు వస్తున్న కొద్దీ వారి ఆనందానికి అవధుల్లేవు. మళ్లీ తమ ప్రపంచాన్ని చేరుకోగలం అన్న ఆనందంతో, భయంకరమైన నిర్జీవ మంచు ప్రాంతం నుంచి బయట పడబోతున్నాం అన్న ఆనందంతో వారు ఒకరినొకరు కౌగిలించుకున్నారు. చిన్న పిల్లల్లా గెంతులు వేశారు. ఆ నౌక దగ్గర వస్తున్న కొద్దీ దానిలో ఉన్నది షాకిల్టన్ అని అర్థమైన తర్వాత వారంతా కన్నీటితో అతనికి స్వాగతం చెప్పారు. కొన్ని గంటల్లోనే షాకిల్టన్ ఒక భారీ నౌకతో వారి ఎదురుగా నిల్చున్నాడు. మొత్తానికి ఆ 22 మంది షాకిల్టన్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని అతను వమ్ము చేయలేదు. అలాగే షాకిల్టన్ చెప్పినట్టుగా వారు కూడా తమ ఆశను కోల్పోకుండా అక్కడే ఉండిపోయారు. షాకిల్టన్ మీద వారికి నమ్మకం, వారు బ్రతికి ఉన్నారని షాకిల్టన్ ఆశ. ఈ రెండిట్లో ఏది సన్నగిలినా వారు ప్రాణాలతో బయటపడేవారు కాదు. 1914 ఆగస్టు 8న వారు ప్రపంచాన్ని విడిచి అంటార్కిటికా వైపు ప్రయాణం మొదలుపెట్టారు. అనేక అడ్డంకుల్ని సవాళ్లను దాటి జీవన్మరణ పోరాటాన్ని అధిగమించి 1916 ఆగస్టు 30న వారు మళ్లీ ప్రపంచం వైపు ప్రయాణం మొదలుపెట్టారు. అలా మొత్తానికి 28 మంది 2 ఏళ్ల పాటు సాగించిన జీవన్మరణ పోరాటానికి ముగింపు లభించింది. వారు మరణించారని భావించిన ప్రపంచానికి వారు తిరిగి వచ్చారని తెలిసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. నిజానికి వారు అనుకున్నట్టు ఆ సాహసయాత్రను పూర్తి చేసి ఉండకపోవచ్చు. కానీ షాకిల్టన్ టీం చేసింది సాహసయాత్రను మించిన సాహసం. వారు ప్రదర్శించిన ధైర్యం, తెలివి, తెగువ, ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడుకోవడం ఎలా అనే విషయం మీద వారికున్న ప్రతిభ, వీటన్నిటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందుకే ఈ సంఘటన జరిగి గ్రేటెస్ట్ ఎవర్ హ్యూమన్ సర్వైవల్ స్టోరీగా చెప్పుకుంటారు. ఈ కథ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కథలో మిమ్మల్ని ఆలోచించేలా చేసిన అంశం ఏంటి అనే దానికి కామెంట్ చేయండి. అసలు వాళ్ళు ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు ఇబ్బంది పడాలి అని ఆలోచించేవారు ఉంటారు. అలాగే ఇది కథ సాహసం అంటే, ఇది కథ థ్రిల్ అంటే అని ఆలోచించేవారు ఉంటారు. కాబట్టి మీరు ఏ అభిప్రాయాన్ని సమర్థిస్తున్నారో కామెంట్లో తెలపండి. సో ఇది ఫ్రెండ్స్, కొత్త విషయాలను తెలపడంలో మా యొక్క ఎఫర్ట్స్ అనేవి మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. వీలైతే ఒక్కరికైనా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను ఇక్కడ నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం. ప్రతిదీ మీ వరకు చేరేందుకు, ఏది మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన కుటుంబంలో మీరు భాగం కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.